अस्सलामुअलैकुम वेलकम बैक टू एसके रमजा व्लॉग అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాండి ఈ రోజు అయితే ఫస్ట్ టైం నేనైతే రాగి సంకటి చికెన్ కర్రీ అయితే చేస్తున్నాను ఫస్ట్ టైం అయితే ట్రై చేస్తున్నా టేస్ట్ ఎలా ఉంటది ఏంటనేది నాకైతే తెలియదండి రాగి సంకటిని వినడమే కానీ ఎప్పుడు తినలేదు రాగి సంకటి నాటుకోడి కాంబినేషన్ బాగుంటదని నేనైతే చాలా సార్లు విన్నాను ఎప్పుడు తినలేదు సరే ఈసారి చేసుకుందామని చెప్పేసి ట్రై చేస్తున్నాను నేనైతే యూట్యూబ్ లో చూసే ట్రై చేస్తున్నానండి నాకైతే అసలు తెలియదు ప్లీజ్ వీడియో అంతా చూడండి చూసిన తర్వాత ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు లైక్ ఇవ్వడం వల్ల నా వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుద్ది నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇప్పుడైతే ప్రాసెస్ చూసేద్దాం నేనైతే హాఫ్ కప్పు బియ్యాన్ని నానబెట్టుకున్నానండి ఫస్ట్ టైం కదా ఎలా ఉంటుందో మళ్ళీ వేస్ట్ ఎందుకు చేయడం అని చెప్పేసి పెట్టి కూడా ఒక గంట అవుతుందండి ఇప్పుడైతే రైస్ని ఉడికించుకుందాం ఈ బియ్యాన్ని అయితే ఇప్పుడు ఇందులోకి వేసుకోవాలి ఈ బియ్యాన్ని అయితే నేను ఒక బౌల్లో వాటర్ పోసుకుంటున్నాను ఇందులోకి కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను స్టవ్ పై పెట్టేసుకోవాలి ఇప్పుడు ఈ రైస్ని స్టవ్ మీద పెట్టేసుకొని మెత్తగా ఉడికించుకోవాలి రైస్ అయితే మెత్తగా ఉడికిపోయిందండి చూడండి రైస్ మెత్తగా ఉడికిపోయింది ఇప్పుడు ఇందులో నేను హాఫ్ కప్పు రాగి పిండి వేసుకుంటున్నాను సిమ్లో ఉంచుకొని 2 మినిట్స్ మూత పెట్టేసుకుంటున్నాను మూత తీసి చూద్దాం 2 మినిట్స్ అయితే అయిందండి ఇప్పుడు మూత తీసి స్టవ్ ఆఫ్ చేసి ఇప్పుడు కలుపుకోవాలి పిల్లలు అయితే వచ్చేసారండి డిస్టర్బ్ అయితే అవుతుంది వీడియోలో అందుకని చెప్పేసి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను ఇలా స్పూన్తో మెత్తగా అనుకోవాలండి ఆ స్పూన్తో కావట్లేదని చెప్పేసి ఈ స్పూన్తో కలుపుతున్నాను ఇలా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని చేతికి కొంచెం తడి తగిలించుకొని ఇలా బాల్ లాగా చేసుకోవాలి ఇలా అన్నీ చేసుకొని ఒక ప్లేట్లోకి ఉంచుకున్నాను నేను ఇప్పుడైతే చికెన్ కర్రీ ప్రిపేర్ చేసుకుందాం ఫస్ట్ వాటి కోసం మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి పెద్ద సైజ్ ఆనియన్ పొడుగ్గా కట్ చేసుకొని వేసుకుంటున్నాను 2 మీడియం సైజ్ టమాటాలు ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను అల్లం అయితే కొంచెం వేసుకోవాలి వెల్లుల్లి 5 రెబ్బలు వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి 4 టేబుల్ స్పూన్ కొబ్బరి పౌడర్ వేసుకుంటున్నాను మీ దగ్గర కొబ్బరి పౌడర్ లేకపోతే కొబ్బరి ముక్కలైనా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి కొన్ని వాటర్ పోసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు నేను చికెన్ కర్రీ కుక్కర్లో వండుతున్నా అండి ఫస్ట్ స్టవ్ మీద కుక్కర్ పెట్టేసుకొని అందులోకి 3 టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ అయితే వేడైంది ఇప్పుడు ఇందులోకి హోల్ గరం మసాలాలు వేసుకోవాలి మసాలాలు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న ఒక ఆనియన్ పొడుగ్గా కట్ చేసుకున్న 3 పచ్చిమిర్చి వేసుకోవాలి మీకు ఆనియన్ కావాలంటే పొడుగ్గా కూడా కట్ చేసుకోవచ్చు గోల్డెన్ కలర్ వచ్చిందాక ఫ్రై చేసుకోవాలి ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇందులోకి గ్రైండ్ చేసుకున్న మసాలా పేస్ట్ వేసుకోవాలి ఈ మసాలాలన్నీ ఆయిల్లో కలిసేలా కలుపుకొని ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి మీ టేస్ట్ తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి కలుపుకొని ఒక 10 మినిట్స్ ఉడికించుకోవాలి అప్పుడు ఈ మసాలాలన్నీ బాగా ఉడుకుతాయి ఇలా ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి 10 మినిట్స్ అయితే సరిపోయిద్దండి ఇలా ఉడికించుకున్న తర్వాత ఇందులోకి మీ టేస్ట్ తగ్గట్టు కారం వేసుకోవాలి నేను 1 టేబుల్ స్పూన్ కారం వేసుకున్నాను హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ 1 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా వేసుకోవాలి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకోవాలి పుదీనా ఉంటే పుదీనా కూడా వేసుకోండి కొంచెం కరివేపాకు వేసుకొని ఈ మసాలాలన్నీ కలిసేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని ఒక 10 మినిట్స్ ఉడికించుకోవాలండి మసాలాలన్నీ ఫ్రై అయ్యాయి ఇప్పుడు శుభ్రంగా వాష్ చేసుకున్న చికెన్ని వేసుకొని మసాలాలలో కలిసేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని ఫ్లేమ్ని హైలో ఉంచుకొని మూత పెట్టేసుకొని 10 మినిట్స్ ఉంచుకోవాలి అప్పుడు చికెన్లో ఉన్న వాటర్ అనేవి వస్తాయి అప్పుడు చికెన్ కూడా నీసు వాసన అనేది రాదు ఇలా 10 మినిట్స్ తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకొని మీ గ్రేవీ తగ్గట్టు వాటర్ పోసుకొని ఇలా వాటర్ పోసుకొని కలుపుకొని ఇందులోకి కసూరి మేతి హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకోవాలి
ఫ్రై చేసుకున్న కసూరి మేతి అండి, సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకోవాలి. టేస్ట్ తగ్గట్టు సాల్ట్ కూడా వేసుకోండి. కుక్కర్ మూత పెట్టేసుకొని 3 విజిల్స్ రానివ్వాలండి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత మూత తీసి చూస్తే పర్ఫెక్ట్గా చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదండి. రెసిపీ కూడా చాలా ఈజీగా ఉంది. కర్రీ కూడా సూపర్ టేస్ట్ ఉంది. తప్పకుండా ట్రై చేయండి. వేడి వేడి రాగి ముద్దను పెట్టేసుకొని వేడి వేడి చికెన్ వేసుకొని వాటిపైన రౌండ్గా కట్ చేసుకున్న ఆనియన్ మీద కొంచెం సాల్ట్, నిమ్మకాయ పిండుకొని ఆ రాగి ముద్దని తింటూ ఆ ఆనియన్ని నంచుకుంటే టేస్ట్ అయితే చాలా 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 బాగుందండి. రాగి సంకటి హెల్త్కి కూడా చాలా మంచిది. నేనైతే ఫస్ట్ టైం యూట్యూబ్లో చూసి ట్రై చేశాను. టేస్ట్ అయితే సూపరు. మా హస్బెండ్కి కూడా నచ్చిందంట, అదే చెప్తున్నారు. ఇదే అండి ఈరోజు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్, సపోర్ట్ మై ఛానల్. మరో నీ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకే బాయ్.